వివిధ రకాల లోపాలు కలిగిన దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా శిబిరాలను నిర్వహించి పరీక్షలు చేసి అవసరమైన మేరకు వారికి పరికరాలను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఇప్పటికే 2-3 జిల్లాల్లో ఈ శిబిరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సమాచారం రాగా వాటికి సంబంధించి నేను వీడియో చేసి మీకు తెలియజేయడం జరిగింది. తాజాగా ఈ రోజు మనకు తెలంగాణలోని 4 జిల్లాల నుంచి మరింత సమాచారం అయితే వచ్చింది. కొన్ని జిల్లాల్లో 9వ తేదీ నుంచి మొదలైతే మరి కొన్ని జిల్లాల్లో 12వ తేదీన, ఇంకొక జిల్లాలో అయితే 20వ తేదీన ఈ శిబిరాలు నిర్వహించబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ మేరకు ప్రకటన అయితే విడుదల చేసిందండి. దీనికి సంబంధించి వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎవరైతే 18 సంవత్సరాల వయస్సు నుండి చదువుకుంటున్నటువంటి దివ్యాంగ విద్యార్థులు ఈ యొక్క పరికరాలు పొందడానికి అర్హులండి. ఇటువంటి వారు మీ జిల్లాల్లో కేంద్రాల్లో జరిగే ఈ శిబిరాలకు అటెండ్ అయ్యి మీరు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, అలాగే రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ యొక్క మొబైల్ నెంబర్ ని తీసుకుని వెళ్తే గనక అక్కడ డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి మీకు అవసరమైన మేరకు వినికిడి మిషన్లు కావచ్చు, 3 చక్రాల కార్లు, స్కూటరు, అందులోనటువంటి వారికి స్మార్ట్ మొబైల్ ఫోను, శంఖకర్రలు, కృత్రిమ అవయవాలు తదితర మెటీరియల్ అయితే అవసరమైన మేరకు మీకు ఉచితంగానే అక్కడ ప్రభుత్వ అధికారులు అయితే అందజేస్తారండి. కనుక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని దివ్యాంగ విద్యార్థులు మీ జిల్లాల్లో జరిగే కృత్రిమ అవయవాల ఉచిత పంపిణీ కార్యక్రమానికి హాజరై మీరైతే ఉచిత పరికరాలను పొందండి. ముందుగా మనకు మెదక్ జిల్లా నుంచి అధికారులు అయితే సమాచారాన్ని తెలియజేస్తున్నారండి. ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక భవితా కేంద్రంలో శుక్రవారం అంటే ఆగస్టు 9వ తేదీన దివ్యాంగ విద్యార్థులు పరికరాల పంపిణీకి గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నట్లు డిఈఓ కిషన్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. 18 ఏళ్ల లోపు వయసు కలిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ఈ శిబిరానికి అర్హులన్నారు. వైద్యులు విద్యార్థులను పరీక్షించి అవసరమైన మేరకు పరికరాలను గుర్తించి సంస్థకు సమాచారం ఇచ్చి వాటి నుంచి తయారు చేయించి ఉచితంగా ఇస్తారని ఇక్కడ అధికారి గారు మనకైతే తెలియజేస్తున్నారు. మరో శిబిరంలో ఉచితంగా అందజేస్తారని, అంటే ఇప్పుడు పరీక్షిస్తారు, తర్వాత ఇంకో శిబిరం ఏర్పాటు చేసి మీకు సమాచారాన్ని అందించి ఆ మేరకు పరికరాలను అయితే అందిస్తారు. విద్యార్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలు, సదరం ఐడిని తీసుకురావాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారండి. యూడిఐడి కార్డు కూడా వెంట తీసుకురావాలని చెప్తున్నారు, కానీ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి, లేని వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అర్హులు అని మనకు అధికారులు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు మీరైతే మెదక్ జిల్లా కేంద్ర కార్యాలయంలోని స్థానిక భవిత కార్యాలయానికి రేపే వెళ్లి పరీక్షలు చేయించుకుని అటు తరువాత ప్రభుత్వం మరో శిబిరం నిర్వహించి ఈ యంత్రాలను అయితే ఉచితంగా ఇస్తుంది. అప్పుడు తీసుకోండి. తెలంగాణ నుంచి మరో జిల్లా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా తాజా సమాచారం వస్తూ ఉంది. దివ్యాంగ విద్యార్థులకు ఈ నెల ఆగస్టు 12న ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూలు డిఈఓ గోవిందరాజులు గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. సమగ్ర శిక్ష తెలంగాణ కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న భవితా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లాల్లోని వివిధ మండలాలకు చెందిన 18 సంవత్సరాల లోపు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న దివ్యాంగ విద్యార్థులు ఈ శిబిరానికి అర్హులన్నారు. ఈ శిబిరానికి హాజరయ్యే పిల్లలు అంగవైకల్యం కనిపించేలాగా 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అలాగే 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన వైకల్య ధృవీకరణ పత్రం, యూడిఐడి, దరఖాస్తు చేసుకున్న రసీదు, సదరం సర్టిఫికెట్ తీసుకుని శిబిరానికి హాజరు కావాలని తెలియజేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. వైద్యులు విద్యార్థులను పరిశీలించి అవసరమైన మేరకు పరికరాలను గుర్తించి వాటిని తయారు చేయించి మరో శిబిరంలో ఉచితంగా అందజేస్తారని తెలియజేస్తున్నారు. ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎవరైనా దివ్యాంగ విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఇక్కడ అధికారి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారండి. మీరు ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. అలాగే తెలంగాణ నుంచి మనకు మరో జిల్లా సూర్యాపేట జిల్లా నుంచి కూడా ఈ దివ్యాంగుల సమాచారం అయితే అందుతూ ఉందండి. సూర్యాపేట జెడ్పీఎస్ ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దివ్యాంగ పిల్లలకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డిఈఓ కె అశోక్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. 1 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ పిల్లలు ఈ శిబిరానికి రావచ్చని ఎంఈఓ సంతకంతో సదరం సర్టిఫికెట్, జిరాక్స్ కాపీ, అలాగే
అలాగే యూడిఐడి కార్డు జిరాక్స్, రిజిస్ట్రేషన్ పత్రం, ఇన్కమ్ పత్రం, రేషన్ కార్డు, వైకల్యం కనిపించేలా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని ఇక్కడ అధికారి అయితే మనకు తెలియజేస్తున్నారండి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే అర్హులు అని అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎంఈఓ గారికి సంతకం చేయించుకున్న పత్రాన్ని తీసుకుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే సదరం సర్టిఫికెట్, వికలత్వం కనిపించేలా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీయించుకుని ఈ శిబిరానికి అటెండ్ కావాలి అని మనకు ఇక్కడ అధికారి గారు అయితే తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దివ్యాంగ విద్యార్థులైతే మీ జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ 20వ తేదీన జరిగే ఈ శిబిరాలకు అటెండ్ అయ్యి మీరైతే పరీక్షలు చేయించుకుని ఈ మేరకు పరికరాలు ఉచితంగా పొందండి. మనకు రాజన్న సిరిసిల్ల నుంచి కూడా తాజా సమాచారం అందుతుందండి. జిల్లాలో 16,000 మంది దివ్యాంగులు ఉన్నారని, అంతమందికి ఉచితంగా పరికరాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఈ మేరకు అధికారులు అయితే ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, అర్హులైన వారు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయ సముదాయంలో ఐసిడిసిఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఎంపిక శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్లు, 3 చక్రాల సైకిళ్లు, రోటర్స్, వినికిడి యంత్రాలు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని, జిల్లాలోని దివ్యాంగులు సంబంధించి 9,000 మందికి పింఛన్లు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 8న సిరిసిల్లలో కంటి చూపు, 21న వినికిడి, 23న ఆర్తో, 28న మానసిక వికలాంగుల సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. జిల్లాలో నమోదైన 16,000 మంది దివ్యాంగులకు అన్ని ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తహసీల్దార్ మహేష్ కుమార్, సుజాత, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా గారైతే పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజన్న సిరిసిల్లాలోని దివ్యాంగ ఉపకరణాల పంపిణీ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకుని ఆ తర్వాత ఉపకరణాలు పొందండి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, దివ్యాంగుల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.